సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చిన్న, మధ్యతరగతి, పై తరగతి అని లేకుండా ప్రతి ఒక్కరూ తమకంటూ సొంత గూడు ఉండాలని కోరుకుంటారు. పేదోళ్లని పక్కన పెడితే మిగిలిన వారంతా దాదాపుగా బ్యాంకు లోన్లపైనే ఆధారపడుతున్నారు. అయితే హోమ్ లోన్ పొందే విషయంలో చిన్న లోపం కూడా లోన్ అవకాశాలను దెబ్బతీస్తుంది. బ్యాంకులు మీరిచ్చే సమాచారం ఆధారంగా మీ ఉద్దేశాలను కూడా అంచనా వేస్తాయి. ఆదాయం, ఉద్యోగ భద్రత, క్రెడిట్ స్కోర్, డెట్ టు ఇన్కమ్ రేషియో, ఇతర సంబంధిత అంశాలను పరిశీలిస్తాయి. అన్ని సక్రమంగా ఉన్నాయని భావిస్తేనే లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి హోమ్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ లో చేయకూడని మిస్టేక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా క్రెడిట్ స్కోర్. లోన్ పొందడంలో ఇది చాలా కీలకం. గతంలో తీసుకున్న లోన్ ని సమయానికి చెల్లించారా లేదా అనే అంశాలను క్రెడిట్ స్కోర్ తెలుపుతుంది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా నమ్మకమైన రుణగ్రహీత కాదా అని బ్యాంకులు నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే లోన్ సులభంగా వస్తుంది. తక్కువ ఉంటే స్కోర్ మిస్డ్ పేమెంట్స్, డిఫాల్ట్స్ హిస్టరీని సూచిస్తుంది. ఇలాంటి అప్లికేషన్లను బ్యాంకులు రిస్క్ గా భావిస్తాయి. లోన్ అప్లికేషన్లో తప్పుడు సమాచారం పేర్కొనడం కూడా సమస్యలు తీసుకొస్తుంది. చాలా మంది తమ ఆదాయాన్ని పెంచడానికి లేదా అప్పులను తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తారు. అయితే వీటిని బ్యాంకులు వెరిఫై చేయగలవు. ఇలాంటి తేడాలను గుర్తిస్తే లోన్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే హోమ్ లోన్ తీసుకునే ముందు అన్ని బ్యాంకుల ఆఫర్లు తెలుసుకోవాలి. వడ్డీ రేట్లలో చిన్న తేడాలు, ఛార్జీలు వంటివి కూడా లోన్ టోటల్ కాస్ట్ ని భారీగా పెంచేస్తాయి. అందుకే వివిధ బ్యాంకులను సంప్రదించి తక్కువ వడ్డీ, తక్కువ ఫీజులున్న లోన్ ని ఎంచుకోవాలి. వడ్డీ రేట్ కొంచెం తగ్గినా దీర్ఘకాలంలో చాలా సేవ్ అవుతుంది. అలాగే లోన్ రీపేమెంట్ నిబంధనలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు, ఇతర షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకేసారి మల్టిపుల్ లోన్ అప్లికేషన్లు సబ్మిట్ చేయకూడదు. ఇలా చేయటం వల్ల క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక్కో ఎంక్వైరీకి క్రెడిట్ స్కోర్లో 5 పాయింట్లు తగ్గుతాయి. బ్యాంకులు మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే మీకున్న టోటల్ క్రెడిట్ లిమిట్లో ఎంత వినియోగిస్తున్నారు అనేది కూడా పరిశీలిస్తాయి. మల్టిపుల్ లోన్స్ కి అప్లై చేయడం వల్ల క్రెడిట్ యూటిలైజేషన్ పెరుగుతుంది. దీనివల్ల లోన్ రాకపోగా మీ క్రెడిట్ స్కోర్ నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటుపై మాత్రమే దృష్టి పెడతారు. లోన్ డాక్యుమెంట్స్, ఫైన్ ప్రింట్ లోని వివరాలను పట్టించుకోరు. అనుబంధ ఫీజులు, లోన్ ఓవరాల్ కాస్ట్, యాన్యువల్ పర్సెంటేజ్ రేటు వంటి వాటిని పూర్తిగా చూడరు. పెనాల్టీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు, ప్రాసెసింగ్ ఫీజులు, అరిజినేషన్ ఫీజులు, ఇతర ఛార్జీల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఫీజులు లోన్ టోటల్ కాస్ట్ ని ఎంత ప్రభావితం చేస్తాయనే అవగాహన లేకుండా లోన్ ఆఫర్ అంగీకరించకూడదు.